హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరిని బాగి పిలుచుకొని వస్తుంది. ఆయన పిలుస్తున్నారు అని చెప్పి బయటికి రాగానే మనోహరి రణవీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా భయపడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉండిపోతుంది. మనోహరి ముందరికి రా అని అమర్ చెప్తూ ఉంటాడు. చూడండి, మీరు వెతుకుతున్న మీ భార్య మనోహరి ఒకటేనా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు అసలైన నిజం తెలిసిపోతుంది, నా డౌట్ క్లారిఫై అయిపోతుంది అని బాగి ఎదురు చూస్తూ ఉంటుంది రణవీర్ సమాధానం కోసం. ఇక రణవీర్ అయితే మనోహరిని చూపించి, నా భార్య మనోహరి ఈవిడే అని చెప్తూ ఉంటాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అరు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలోనే రణవీర్ మాట మార్చేస్తూ ఉంటాడు. ఈవిడ కాదండి, నా భార్య అని చెప్తూ ఉంటాడు. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. అదేంటి అని అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే నేను వెతుకుతున్న నా భార్య పేరు మనోహరి కాదండి, మనోరమ. ఈవిడ పేరు మనోహరి అనుకుంటాను కదా, మా వాళ్ళు పేరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అలా మనోహరి అని మార్చేశారు, మనోరమని కాస్త. అందుకనే అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఏమి అనుకోవద్దు, నన్ను క్షమించండి అని రణవీర్ చెప్తూ ఉంటాడు. అయితే సరే అని చెప్పడంతో, అదేంటి ఇలా మాట మార్చేస్తున్నాడు, మొన్న మనోహరి అన్నాడు, ఇప్పుడేమో మనోరమ అంటున్నాడు ఏంటి అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో, సారీ, మిమ్మల్ని బయట నుంచో పెట్టే మాట్లాడుతున్నాను, లోపలికి రండి అని అమర్ రణవీర్ని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు. ఇక రణవీర్ అలా మనుని చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ అరుకి ఏమీ అర్థం కాదు, అదేంటి ఇతను ఎందుకు ఇలా మాట మార్చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. రణవీర్ లోపలికి వెళ్తాడు. అమర్ తన అమ్మ నాన్నకి పరిచయం చేస్తాడు రణవీర్ని. మీ కుటుంబాన్ని ఇలా అంతటినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ముచ్చటేస్తుందమ్మా మీ కుటుంబాన్ని చూస్తుంటే అని రణవీర్ చెప్తూ ఉంటాడు. అమర్ రణవీర్ని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మీరు వద్దనుకున్న మీ భార్య కోసం ఎందుకు అంతలా ఎదురు చూస్తున్నారు? మీ భార్య అంటే మీకు అంత ఇష్టమా అని అమర్ వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటాడు. అవునండి, నా భార్య అంటే నాకు చెప్పలేనంత ఇష్టం మాత్రమే కాదు, నా భార్య అంటే నాకు ప్రాణాలైనా నేను ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. మనోహరిని చూస్తూ మను చాలా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ బయట గార్డెన్లో అరు అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. ఎందుకని అతను అలా చెప్పాడు? ఆ రోజు నేను మను దగ్గర ఫోటో చూశాను, ఇతనే అన్ని చోట్ల అలా మనోహరి కోసం వెతుకుతున్నాడు, కానీ ఇప్పుడెందుకు ఇలా చేశాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. గుప్తా దగ్గరికి వెళ్ళి, ఏంటి గుప్తా గారు, నేను అంత టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నాను, మీరు ఒక్క సలహా అయినా ఇవ్వచ్చు కదా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఏం జరుగుతున్నది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎందుకు అతను అలా చేశాడు? మనోహరి భర్తే కదా, ఎందుకు కాదని చెప్పాడు? చెబితే నా భర్త ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు కదా, మనోహరిని తీసుకువెళ్ళమని చెప్తాడు కదా, అతని భార్య అని తెలిస్తే అప్పుడు బాగుంటుంది కదా అని అడుగుతూ ఉంటుంది. ఏమో, అతగాడు నీ పతిదేవుని నమ్మట్లేదేమో, పరిష్కారం చూపిస్తాడని అనుకోవట్లేదేమో, అందుకనే అలా చేశాడు అని అనటంతో అరు చెప్తూ ఉంటుంది. అదేంటి, చెప్తే ఖచ్చితంగా రణవీర్ వెంట మనోహరిని పంపించేస్తారు కదా భార్య అని తెలిస్తే అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు పంపిస్తాడు? ఆ బాలిక నాకు ఇష్టం లేదు తనతో వెళ్ళటం అని చెబితే అప్పుడు నీ పతిదేవుడు పంపించడేమో, అందుకనే ఆ అతగాడు అలా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు తను ఆలోచిస్తున్నది ఆవేశంతోనో కాదు, బుద్ధితో ఆలోచిస్తున్నాడు. ఎలా చేస్తే ఆ బాలిక తన వెంట వస్తుందో అలా ఆలోచిస్తున్నాడు. ఇలా ఆవేశంతో ఆలోచిస్తే పని జరగదు అని అనుకుంటున్నాడు. అందుకనే ఆ బాలిక తన అంతట తానే నేను నీతో వచ్చేస్తాను, తీసుకువెళ్ళిపో అనేలాగా చేయాలని అనుకుంటున్నాడు. అందుకనే అతగాడు ఇలా చేస్తున్నాడు, నీ భర్తని నమ్మిస్తున్నాడు. నమ్మకం కుదిరాక అప్పుడు ఆ పని చేస్తాడు, చిత్రహింసలు పెడతాడు ఆ మనోహరిని. అప్పుడు తనంతట తానే వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి అని చెప్పడంతో, అవునా, అయితే ఇది మంచిదే, ఇంకా ఆ మనోహరికి
మూడిందన్నమాట. మను అందరితో ఆడుకుంటుందే కానీ అలాగా అడిగే రకం కాదు కదా గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది అరు. ఇప్పుడు ఆ మానవుడు ఈ బాలికతో ఆడుకునే ఆట అతి భయంకరమైనది. హింసిస్తాడు. ఆ బాలిక తనంతట తానే ఆ హింసని భరించలేక వెళ్ళిపోతాను, నీతో వచ్చేస్తాను అని అనేలా చేస్తాడు అని చెప్తూ ఉంటుంది. అయితే చేసిన పాపాలకి ఆ మనోహరికి ప్రాయశ్చిత్తం తన మొగుడి రూపంలో దొరికిందన్నమాట. ఇప్పుడైనా సరే ఆ మనోహరికి తగిన శాస్తి దొరుకుతుంది అని చెప్పి అరు ఆనందపడుతూ ఉంటుంది. ఇక్కడ రణవీర్ అమర్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును, మీరందరూ తెలుసు, ఈవిడ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మనోహరిని చూపించి. ఇకప్పుడు అమర్ చెప్తూ ఉంటాడు, నా భార్యకి ప్రాణ స్నేహితురాలు అని చెప్పడంతో ఓహో అయితే అదిదన్నమాట. సారీ మనోహరి గారు, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. మా వాళ్ళు పేరు తెలియక అలాగా కన్ఫ్యూజ్ అయ్యారు అని చెప్తూ ఉంటాడు మనోహరి. కానీ అలాగా మౌనంగా ఉండిపోతుంది, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, అంటే మా కోడలిలానే తిని కూడా అనాథ బాబు, తనకెవ్వరూ లేరు కనుక ఇక్కడే ఉంది, తనకి ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడే వెళ్ళిపోతుంది అని చెప్పడంతో రణవీర్ అంటాడు, అతిథిగా వచ్చిన వాళ్ళు అతిథిగానే వెళ్ళిపోతారంట. అవును కదా మనోహరి గారు అని అడుగుతూ ఉంటాడు. త్వరలోనే వెళ్ళిపోవాలనిపిస్తుందిలే అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు బాగి ఆలోచిస్తూ ఉంటుంది, నాకు కనపడనిది ఎవరికి వినపడింది, ఇక్కడ ఏదో జరుగుతోంది. మనోహరి ఎందుకో టెన్షన్ పడుతోంది, తిను వేరేగా మాట్లాడుతున్నాడు, మనోహరికి అర్థమయ్యేలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరికి చెప్తూ ఉంటాడు రణవీర్, మాది కోల్కతా మనోహరి గారు, అక్కడే మేనంతా ఉండేది. మీరు ఎప్పుడైనా కోల్కతా వచ్చారా? మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మను రణవీర్తో జరిగిన పెళ్లి గురించి ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. అవునా, తెలియదా అని రణవీర్ అడుగుతూ ఉంటాడు. ఆ రోజు ఫంక్షన్లో మీరు కూడా ఉండే ఉంటారు కదా మనోహరి గారు, మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే సారీ అండి అని చెప్పడంతో భాగ్య అడుగుతూ ఉంటుంది, ఇందాకే అందరికీ సారీ చెప్పారు కదా, ఇప్పుడు మనోహరి గారికి ప్రత్యేకంగా చెప్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. అంటే అందరికీ చెప్పినట్టే మనోహరి గారికి చెప్తే ఎలాగా, అసలే నా భార్య కదా అని అంటాడు రణవీర్. అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీ భార్య అని అమర్ అడగడంతో జోక్ చేశాను అంతే అని రణవీర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వచ్చిన దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి మిమ్మల్ని అందరినీ క్షమించమని అడగటం, రెండవది నాకు అమర్ గారు మీరే చేసి పెట్టాలి ప్లీజ్, ఈ సాయం కాదనకండి అని అమర్ చేపట్టుకొని అడుగుతూ ఉంటాడు. నా భార్య ఎవరో మీరే ఇక్కడే కనిపెట్టి నాకు అప్పగించాలి. నా భార్య లేకుండా నేను ఉండలేను, నాకు ఈ ఊళ్ళో ఎవరూ తెలియదు, మీరు తలుచుకుంటే ఇట్టే జరిగిపోతుంది, నా భార్యని నాకు తీసుకొచ్చి ఇవ్వగలరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేనా అని అమర్ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ అండి, కాదనొద్దు, ఈ సాయం చేస్తే మిమ్మల్ని నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను, ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. ఇక అమర్ సరే మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడంతో ఇక అక్కడ మను చాలా టెన్షన్ పడుతూ భయపడిపోతూ ఉంటుంది. ఇక రణవీర్ సరే అయితే వెళ్ళొస్తాను మనోహరి గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాగి ఆలోచిస్తూ ఉంటుంది, ఆయన ఎందుకు మా అక్క గురించి కానీ అరు అక్క తల్లిదండ్రుల గురించి కానీ ఎందుకు ఆయన చెప్పట్లేదు, నేను అడుగుతాను అని అనుకుంటుంది. అక్కడ అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్ కూడా డాడీని ఎలాగైనా సరే అడగాలి, అమ్మమ్మ తాతయ్య గురించి అడిగితే ఏమవుతుంది, అడుగుదాం అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ నిర్మల తన భర్త కూడా అనుకుంటూ ఉంటారు, అమర్ ఎందుకో నిజం దాస్తున్నాడండి, ఏదో నిజం తెలిసింది కానీ చెప్పట్లేదు, మనం అడుగుదాం అని అందరూ సిద్ధపడతారు. అమర్ని అడగటానికి వస్తూ ఉంటారు. అక్కడ గోరా దగ్గరికి మనోహరి వెళ్తుంది. ఇలా జరిగిందంతా చెప్పడంతో నాకు అర్థం కావట్లేదు, అసలు ఆ రణవీర్ చాలా ఆవేశపరుడు, నన్ను చూడగానే చంపేస్తాడు అనుకున్నాను, కానీ నా భార్య కాదని చెప్పాడు, ఏం చేయబోతున్నాడో అర్థం కావట్లేదని చెప్తూ ఉంటుంది. అంటే అతగాడు ఆవేశంతో కాకుండా ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో
ప్లాన్ ప్రకారం నిన్ను తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు అని గోరా చెప్తూ ఉంటాడు. ఇక మను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీద రణవీర్ ఆడబోయే ఆట ఎలా ఉంటుందో చూద్దాం.